Good morning to all. I am Vijayalakshmi, lecturer in Zoology, Government Degree College, Onapatti. Today I am discussed about explain about the respiratory system, Shwasa Kriya Vyavastha. Respiratory system, what is the necessary or what is the important of respiration in our body and in organisms. Without breathing, living organisms are not the life is there. ఇక్కడ ఏంటిది, జీవులు అనేవి ఏ జీవైనా కానీ శ్వాసించకుండా ఉండలేవు. సో ఎప్పుడైతే మనం రెస్పిరేషన్ తీసుకున్నామంటే టేకింగ్ ఇన్హాల్డ్ ఆక్సిజన్ అండ్ ఎక్స్హాల్డ్ కార్బన్ డైఆక్సైడ్. ఇన్హాల్డ్ ఆక్సిజన్ ఫ్రమ్ ది environmental and exhaled carbon dioxide byproduct of the in our body cells into the bloodstream through the breathe out by lungs. హియర్ మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్ అనేది తీసుకున్నటువంటి గాలి శ్వాసక్రియ వ్యవస్థ అంటే ఊపిరితిత్తుల ద్వారా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్ అనేది గ్యాసెస్ ఎక్స్చేంజెస్ అనేది అక్కర్స్ అట్ లంగ్స్ రీజన్ ఇన్ ఆల్వియోలి. అంటే మన ఊపిరితిత్తులలో శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. శ్వాసక్రియలో శ్వాస అవయవాల వినిమయం అనేది మాత్రము వాయు గోణువులలో జరుగుతూ ఉంటుంది. ద ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ ఇన్ ఇంటేక్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ బిట్వీన్ ద బాడీ అండ్ ద environment and including the nasal passage. What is the respiratory tract? Here nasal passages, larynx and trachea, bronchial tubules and lungs. Again here respiration is again two types, external respirations and internal respiration. What is the meaning of the external and internal? It means exchange of air between the body and outside environment known as the ఎక్స్టర్నల్ రెస్పిరేషన్. బాహ్య శ్వాసక్రియ అండ్ అంతర శ్వాసక్రియ. బాహ్య శ్వాసక్రియ అనేది మన యొక్క శరీరానికి మరియు వాతావరణానికి మధ్య జరిగేటువంటి వాయువుల యొక్క వినిమయాన్ని అటువంటి శ్వాసక్రియ ఏమంటారంటే ఎక్స్టర్నల్ రెస్పిరేషన్. ఇక్కడ ఇంటర్నల్ రెస్పిరేషన్ మీన్స్ అంతర శ్వాసక్రియ అనేది బ్రింగింగ్ ఆక్సిజన్ టు ది సెల్స్. మన కణాలలోకి ఆక్సిజన్ మాలిక్యూల్ చేరిన తర్వాతకి అండ్ రిమూవింగ్ కార్బన్ డైఆక్సైడ్ దెన్ రిఫర్డ్. ఇక్కడ సెల్స్లో జరిగేటువంటి ఎక్స్చేంజెస్ ఇక్కడ. సో దట్ వైజ్ ఇది మన కణాలలో మన బాడీలో శరీరం లోపల ఉన్నటువంటి కణాల లోపల జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఇంటర్నల్ రెస్పిరేషన్ అది అంతర శ్వాసక్రియ అని అంటారు. దిస్ ఇస్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ట్రాక్. అగైన్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్? మనకి శ్వాసక్రియ వ్యవస్థలో ఎటువంటి విధులను నిర్వహిస్తుందంటే సప్లై ది బ్లడ్ విత్ ఆక్సిజన్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఫిల్టర్ ఇన్స్ప్రైడ్ ఎయిర్. మనకి ఆ గాలి కూడా మనం తీసుకున్న గాలి అనేది ఫిల్టర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ అవుతుంది అనేది ఇక్కడ మనకి నాసల్ రీజియన్లోనే మనకి ఏంటిది హెయిర్ అనేది మ్యాక్సిమం హెయిర్ ఇస్ ఫిల్టర్డ్ అండ్ ప్రొడ్యూస్ సౌండ్. మనం ఇన్హాల్ అండ్ ఎక్స్హాల్ చేసేటువంటి ప్రాసెస్లోనే మనకి సౌండ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. మనకి ఎపిగ్లాటిక్స్ రీజియన్ లారింగ్స్ రీజియన్ దగ్గర ఏమవుతుందంటే గాలి ఎప్పుడైతే ఎక్స్హాల్ అంటే బయటికి ఎప్పుడైతే మనము నిశ్వాసం చేస్తూ ఉన్నాం అప్పుడు ప్రాసెస్లో మనకి ధ్వని అనేది శబ్దం అనేది ఉత్పత్తి అవుతుంది. అండ్ కంటైన్స్ ది రిసెప్టార్స్ ఫర్ స్మెల్. మనకి ఈ శ్వాసక్రియ ద్వారా మనకేంటంటే ఒక పర్టికులర్గా ఒక వాసన గ్రహించేటువంటి శక్తి కూడా ఉంటుంది. రిడ్స్ ద బాడీ ఆఫ్ సమ్ ఎక్సర్సైజ్ వాటర్ అండ్ ఇట్. మనం రెస్పిరేషన్ చేసినప్పుడు మనం రెస్పిరేషన్ చేసిన రన్ అవుతూ సెల్యులార్ రెస్పిరేషన్ జరుగుతూ ఉన్నప్పుడు కణ శ్వాసక్రియ అనేది అక్కడ ఎనర్జీ మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా మనకి అవి జరగాలంటే ఇది ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ద్వారానే అవి ఏంటవుతుంది అంటే మనకి సెల్యులార్ రెస్పిరేషన్ జరుగుతున్నప్పుడు
కొంచెం ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది. అప్పుడు మనకి వాటర్తో పాటుగా వేడి కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. మనము అంతగా అనుకుంటే అబ్జర్వ్ చేయొచ్చు. మనం తీసుకున్నప్పుడు కానీ గాలిని మనం ఎప్పుడైతే వదులుతున్నామో ఎయిర్ అని ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో మనం ఒకసారి మన నాసల్ రీజియన్లో మన ఫింగర్ పెట్టుకుని చూసుకుంటే కొంచెం ద హెయిర్ ఈజ్ వెరీ హీట్ అండ్ హెల్ప్స్ రెగ్యులేట్ ది బ్లడ్ పిహెచ్. ఇది మనకేంటిది రక్తం యొక్క పిహెచ్ని కూడా ఇది నియంత్రించడంలో కూడా సహాయపడుతూ ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద బ్రీతింగ్? శ్వాసక్రియ అనేది పల్మరీ, ఇట్ ఇస్ అ పల్మరీ వెంటిలేషన్ ఇన్ అవర్ హ్యూమన్ బీయింగ్స్. అమ్మాయిలు చూసుకుంటే పల్మరీ పుస్త శ్వాసక్రియ అనుకుంటా జరుగుతుంది. ఎందుకంటే మనం ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తున్నాం కాబట్టి మనది ఏంటంటే పల్మరీ రెస్పిరేషన్. ఇట్ 2 cycles are occurs, inhalation and exhalation. Here inhalation is inspiration, డ్రా గ్యాసెస్ ఇంటూ ది లంగ్స్. అంటే గాలి అనేది మనకి ఎప్పుడైతే లోపలికి ప్రవహిస్తుందని ఇన్హాలేషన్ అంటారు. ఎక్సాలేషన్ మీన్స్ ఆల్సో కాల్డ్ ఎస్పైరేషన్, బయటికి రావడం. సో ఫోర్స్ ఆఫ్ గ్యాస్ అవుట్ ఆఫ్ ది లంగ్స్, ఊపిరితిత్తుల నుంచి గాలి అనేది బయటికి రావడాన్ని ఎక్సాలేషన్ అని అంటారు. నెక్స్ట్, ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ outside environment enters into nose or mouth during the inspiration. మనకి ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ రెస్పిరేషన్ 2 పాత్వేస్ అని రన్ అవుతూ ఉంటాయి. హియర్ మనకి ఎక్స్టర్నల్ రెస్పిరేషన్లోనే ఇన్స్పిరేషన్ అనేది జరుగుతుంది, ఇన్హాలేషన్ రన్ అవుతుంది. ఎందుకంటే బయట ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి గాలిని మనము లోపలికి తీసుకుంటున్నాము. సో ఎంటర్స్ ఇంటూ త్రూ ది నోస్ ఆర్ మౌత్ పార్ట్స్ నుంచి. సో కంపోజ్డ్ ఆఫ్ ది నోస్ మళ్ళీ అగైన్ టు ది ఏంటిది నాసల్ క్యావిటీ, పారాంగల్ సైనసెస్, ప్యారింగ్స్ అండ్ లారింగ్స్ అండ్ ఆల్ పార్ట్ ఆఫ్ కండక్టింగ్ పోర్షన్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్. ఇక్కడ మనకి ఏంటిది ముక్కు, నాసికా కుహరము, తర్వాతకి గ్రహణి, తర్వాతకి ఏంటిది లారింగ్స్ కంఠబిలము, తర్వాతకి గ్లాటిక్స్, ఉపజిహ్వ. సో ఇలాంటి భాగాలన్నీ కూడా ఇక్కడ నుంచి మనకి నోస్ రీజన్ నుంచి మనకు స్టార్ట్ అయిపోతుంది. ఇయర్ మనం నోట్స్ ముక్కు భాగం అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్టర్నల్ నెర్వ్స్ అండ్ ఆర్ డివైడ్ ఇంటూ ది 2 halves బై ది నాసల్ సెప్టమ్స్. నాసల్ సెప్టమ్ అనేటువంటి నాసిక ఫలకం అనేటువంటి నిర్మాణంతో మన యొక్క నోస్ అనేది 2 holes రీజన్ లాగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కంటైన్స్ ద పారానసల్ సైనసెస్ వేర్ హెయిర్ ఈస్ వార్మ్డ్ అండ్ కంటైన్స్ సీలియా. మనకి నోస్ రీజన్లో సీలియాన్ని కూడా అంటే శైలిక నిర్మాణంతో కూడుకొని ఉంటుంది. ఇవి ఏంటంటే దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫిల్టరింగ్ అవుట్ ఫారిన్ బాడీస్. అంటే మనకి గాలి ద్వారా ఇంకేమైనటువంటి బయట నుంచి దుమ్ము, ధూళి, డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ ఏం చేస్తున్నవి ఫిల్టర్ చేయడానికి ఉపయోగపడుతుంటుంది. దిస్ ఇస్ ద నాసల్ రీజియన్ స్ట్రక్చర్. Internal nerves and external nerves, nasal concaves are presented and opening to the STS, opening to the pharynx, folding in the mucous membranes that increase the air turbulence and ensures that most air contacts the mucous membranes. Okay, again here provides an airway for respiration is moisten and warms entering air మనకి బాడీలోకి ఎంటర్ అయింది అండ్ ఫిల్టర్ అండ్ క్లీన్స్ ఇన్స్పైర్డ్ ఎయిర్. నోస్ రీజియన్లో జరిగేటువంటి క్రియలు ఇవన్నీ. అండ్ రిజోనెంట్ అనేది ఛాంబర్ ఫర్ స్పీచ్. మనకేంటిది మాట్లాడడంలో కూడా ఇది ఎక్కువ మనకి సహాయపడుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్యారింగ్స్. ఇట్ ఇస్ అ కామన్ ఫేస్. ఇది రెండింటి కలయికల ద్వారా ఉండేటువంటి కుహరంలా ఉంటుంది. బోత్ రెస్పిరేటరీ అండ్ డైజెస్ట్ సిస్టమ్. అంటే మనకి రెస్పిరేటరీ సిస్టంలో అండ్ డైజెషన్ ట్రాక్లో కూడా మనకి గ్రసని అనేది కనిపిస్తుంటుంది. గ్రసని అనేది రెండిట్లో కనిపించేటువంటి నిర్మాణము. ఇట్స్ కామన్లీ కాల్డ్ యాజ్ థ్రోట్. తర్వాతకి ఇట్స్ ఆర్జినేట్ పోస్టీరియర్ టు ద నాసల్ అండ్ ఓరల్ క్యావిటీ అండ్ ఎక్స్టెండెడ్ ఇన్ఫీరియర్ నియర్ ద లెవెల్ ఆఫ్ ది బైఫ్రాక్చులేషన్ ఆఫ్ ది లారింగ్స్ అండ్ ఈసోఫాగస్. ఇంటీరియర్ రీజియన్లోనే మనకేంటిది నాసల్ తోటి ఓరల్ రీజియన్తో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ద
పోస్టీరియర్ రీజన్ చూస్తుంటే లారింగ్స్ అండ్ ఈసోఫాగస్ తోటి మనకి ఇది ఎండ్ అవుతూ ఉంటుంది. దట్ ఇస్ కామన్ పాత్వే ఫర్ ది బోత్ ఎయిర్ అండ్ ఫుడ్. మనకి గ్రసని ద్వారానే అంటే ఫారింగ్స్ రీజన్ నుంచి మనకి అది ఎయిర్ ఫ్లో రన్ అవుతుంది అండ్ ఫుడ్ కూడా ప్రాసెసింగ్ అవుతూ ఉంటుంది, ఫార్వర్డ్ అవుతుంటుంది. సో వాల్స్ ఆర్ లైన్డ్ బై మ్యూకోసా అండ్ కంటైన్ స్కెల్టల్ మజిల్స్ దట్ ఆర్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ swallowing. ఇక్కడ కొన్ని రకాల మ్యూకోసా అండ్ కంటైన్ స్కెల్టల్ మజిల్స్ అనేది ప్రజెంటెడ్ ఇన్ ద రీజన్ ఆఫ్ ది ఫారింగ్స్ గ్రసని భాగంలో. ఇవి మనకు దేనికి ఉపయోగపడతాయి అంటే స్వాలోయింగ్ ఆఫ్ ది ఫుడ్ మెటీరియల్ అండ్ స్వాలోయింగ్ ఆఫ్ ది ఎయిర్. And here having the flexible lateral walls also presenting distensible in order to force the swallowed food into the esophagus. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని రకాలైనటువంటి లాటరల్ పార్షియల్ రీజన్లో కొన్ని ఫ్లెక్సిబుల్గా ఉన్నటువంటి వాల్స్ గోడల నిర్మాణాలు కూడా కలిగి ఉంటుంది. ఇవి ఏం చేస్తుంటాయి అంటే మనకి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి మనకి ఈసోఫాగస్ ఆశకుహరంలోనికి వెళ్ళేలాగా చూస్తూ ఉంటాయి. 3 sections of the pharynx is presented: nasopharynx, oropharynx and laryngoparynx. Is contained the pharyngotrons is presented. ఇక్కడ adenoid air in the body system is presented, and oropharynx is the back portion of the mouth and contains the plantain tonsils, and laryngopharynx is the bottom section of the pharynx where the respiratory tract divided into the esophagus and larynx. ఇక్కడ ఈసోఫాగస్ అండ్ లారింగ్స్ సపరేట్ రీజన్లో మనకి లారింగియోఫారింగ్స్ అనేటువంటి పార్ట్ ఉంటుంది. మనకి ఇది రెండిటికి ఒకటే పాత్వేగా ఉండేది ఏంటంటే మనకి ప్యారింగ్స్. కానీ ఇయర్ మనకి గ్రసని రీజన్ నుంచి మళ్ళీ ఏమవుతుంది, 2 వాల్స్ లాగా 2 వాజల్స్ ఆర్ 2 ట్యూబుల్స్ అనేవి డివైడ్ అవుతుంటాయి. ఇక్కడ ఏంటి ప్యారింగ్స్ అండ్ larynx. These are two separating 2 tracts. One is the respiratory tract, another one is the digestive tract, like alimentary canal అనేటువంటి కూడా సపరేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ కావాల్సింది రెస్పిరేటరీ సిస్టమ్ కాబట్టి ఇక్కడ సపరేట్ అయినటువంటి ఏంటంటే లారింగ్స్. సో ఇక్కడ ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ది వాయిస్ బాక్స్. దీన్ని ఏమంటారు, శబ్ద ఉత్పదేశం అని కూడా పిలుస్తారు. ఈజ్ షార్ట్ అండ్ సమ్ వాట్ ఆఫ్ సిలిండరికల్ ఎయిర్వే ends in the trachea. ఇది మనకి వాయునాళం దాకా ఉంటుంది. తర్వాతకి ప్రివెంట్స్ swallowed మెటీరియల్ ఫ్రమ్ ఎంటరింగ్ ద లోవర్ రెస్పిరేటరీ ట్రాక్స్ అండ్ కండక్ట్స్ ది ఎయిర్ ఇన్ టు ద లోవర్ రెస్పిరేటరీ ట్రాక్. ఇది ఇక్కడ నుంచి మన హై నుంచి లోవర్ అంటే కింది భాగంలో ఉన్నటువంటి రెస్పిరేటరీ ట్రాక్ అయితే ఉంటుంది, శ్వాసకీయ నాళం అయితే అందులోనికి ఇది తెరుచుకొని ఉంటుంది. ఈస్ ప్రొడ్యూస్ ది సౌండ్. దిస్ మెయిన్ ఫంక్షన్ ఇస్ ద ప్రొడ్యూసింగ్ ఆఫ్ ది సౌండ్, అంటే శబ్దాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు శబ్దం ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది అంటే సపోర్టెడ్ బై ది ఫ్రేమ్వర్క్. సో 9 species of the catalase that are helped in the placed by the ligament and muscle cells. So the supporting of the individual species is catalase pairs are the presented here. This is the structure. It is the trachea structure. Larynx. Next, larynx opens into the trachea. It is also called as windpipe. వాయునాళం, గాలి పంపు అని కూడా మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది. Here listening to the larynx, and larynx opens into the you observe the structure trachea. Okay, is extend these through the mediastinum and lies anterior to the esophagus and the inferior to the larynx. కొంచెము ఆహార శ్వాస ఆశకుహరానికి కొంచెం ఆనుకొని ఉన్నట్టుగా ఆశకుహరం కొంచెం పైభాగం, దీని యొక్క పైభాగం కొంచెం ఆశకుహరం ఉంటుంది. తర్వాతకి ఇన్ఫీరియర్ టు ది లారింగ్స్, కొంచెం సైడ్ వైపు కొంచెం పార్షియల్గా లోపల వైపు నుంచి ఏమో లారింగ్స్ ఉంటుంది, అంటే కంఠబిలం అనేది ఉంటుంది. అండ్ catalase rings are reinforces and provided the rigidity to the tracheal walls to ensure that the trachea remains open at all times.
Okay na. And the level of the sternal angle, the trachea bifurcated into two smaller tubules is called as left and right primary, right? And before that, trachea in between of larynx and trachea regions epiglottis is presented. Okay. And each primary, here again trachea is divided into the two tubes, nothing but one small tubes are converted, divided. These are right and left tubes, called as right and left primary bronchi. శ్వాస నాళం లాగా డివైడ్ అవుతుంది. ఈచ్ ప్రైమరీ బ్రాంకస్ projects the lateral towards each lung. ఈ విడదీయబడినటువంటి రెండు ట్రాకే వాయునాళాలు ఏవైతే ఉంటాయో శ్వాసనాళాలాగా ఉపయోగించబడడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ దే ఆర్ ఓపెన్స్ ఇన్ టు ది లంగ్స్, లెఫ్ట్ అండ్ రైట్ లంగ్స్. Again, here next one is the lungs. Each lung has conical in shape. It wide and convex base rest upon the muscular diaphragm. The lungs are present in the thorax region of our body, and in this inside of the muscular diaphragm మనకు విభాజకానికి కొంచెం పై భాగాన ఉంటుందని మనం చెప్పుకోవచ్చును. ఇట్ సూపరియర్ రీజియన్ కాల్డ్ యాజ్ అపెక్స్, కొంచెం పై భాగం ఉందని అగ్రభాగం అంటారు. ఇట్స్ ప్రొజెక్ట్స్ ది superiorly to the point that is slightly superior and posterior to the clavicles. Both lungs are bordered by the thoracic walls anteriorly, laterally and posteriorly and supported by the rib cage. ఇది మనకు మొత్తం కూడా పర్షిక ఎముకలు లేదా ప్రక్కట ఎముకల నిర్మాణంలో ఇవన్నీ కూడా పోస్ట్ అంటే పూర్వాంతంగా, పరాంతంగా మరియు పార్శ్వతరాలన్నింటిలో కూడా సపోర్టెడ్గా మనకి ఇక్కడ రిబ్ కేజ్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. టువర్డ్స్ ది మిడ్ లైన్ ద లంగ్స్ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ బై ది మిడాస్ట్రియం. ఇవి రెండు కూడా మనకు మిడాస్ట్రియం అనేటువంటి సపరేటెడ్ తోటి ఇది డివైడ్ అయ్యి ఉంటాయి. రెండు లంగ్స్ కూడా వేరే చేయబడి ఉంటాయి. ద రిలేటెడ్ బార్డ్ రౌండెడ్ సర్ఫేస్ ఇట్ కాంటాక్ట్ విత్ ద థొరాసిక్ వాల్ ఈజ్ కాల్డ్ ది coastal surface of the lungs. Okay, now here lungs are again left and right, and we discussed already. So left and right lung, left lung divided into the two lobes. Why? Because of here left lung region inside the and beside of the heart is the presented. Cardiac notes accompanies the heart. అంటే మనకు కొంచెం కుడి భాగాన ఎడమ భాగాన గుండె హృదయం అనేది నిర్మితమై ఉంటుంది కాబట్టి హృదయం అనే నిర్మాణం ఉండడం వలన ఇది కొంచెం చిన్నదిగా ఉంటుంది. అండ్ ఇది కంపేర్ టు ది రైట్ లంగ్, smaller than the right lung, and here present two loops only presented. And right lung is having the three loops, and abductor and horizontal fissures are presented. Next, located the more superior in the body due to the liver on the right side. కొంచెము మనకి కాలేయ భాగంలో కొంచెం పై భాగాన ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఫ్లూరల్ cavities. Here lungs are covered by the surface slim. Pleural membrane is presented. The outer surface of each lung is slightly covered by the visceral pleura. అంతరంగా ఫ్లూరాతో నిర్మితమై ఉంటుంది. While internal thoracic walls, the lateral surface of the mediastinum and superior surface of the diaphragm are covered by the lined by the parietal pleura. Thirdly, the partial and visceral pleura layers are continuous at the hills of the each lung. Hills అనేటువంటి భాగంకి వరకు ఈ రెండు కూడా అక్కడ వరకు కూడా ఇవి విస్తరించి ఉంటాయి. అండ్ ఫ్లూరల్ క్యావిటీస్, ఫ్లూరల్ త్వచాలు ఏంటివంటే the pleural membranes are produced, thin serious pleural fluids are produced. These are circulated in the pleural cavities and act as a lubricant, ensures minimal friction during the breathing, and again protected by the protections.
and pleural effusion, ప్యూరిటీస్ విత్ టూ మచ్ ఫ్లూయిడ్స్ తోటి. ఇవి రెండు కూడా చుట్టూ జీవ ద్రవ్యాలతోటి నింపబడి ఉంటాయి. హౌ లంగ్ వర్క్, మనకి లంగ్స్ అనే విధంగా వర్క్ చేస్తూ ఉంటాయి. ఎయిర్ ఎంటర్స్ అవర్ బాడీ లంగ్స్ త్రూ ద సిస్టమ్ బై పైప్స్ కాల్డ్ యాస్ బ్రాంకై. మనకి బ్రాంకైలోనికి ఎంట్రీ అయిపోతుంటాయి శ్వాసనాళంలోనికి. The alveoli inside of the lungs have present the alveolus. When they enters into the small divided the trachea into the bronchus. This bronchus when opens into the lungs region, the branch is called as primary primary bronchus. This primary bronchus again divides the inside of the lungs. This is called as the secondary. These secondary